బీజేపీ ఎమ్మెల్సీల ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధర్నాలో పాల్గొన్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు, పనిచేస్తున్న ఉద్యోగుల సమస్య కూడా అని బీజేపీ చీఫ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించాము, కనీసం ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ రావడం లేదని మండిపడ్డారు. రావాల్సిన 5 డిఏలలో 1 డిఏ మాత్రమే ఇచ్చి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పిన భట్టి విక్రమార్క ఇప్పుడు డబ్బులు లేవని అంటున్న సీఎం, మీరు హామీలు ఎందుకు ఇచ్చారని రామచంద్రరావు నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద ప్రేమ కొద్ది కాకుండా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు కేవలము ఒక పెన్షన్ మాత్రమే, ఇవన్నీ మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు పెన్షన్ మాత్రమే ఇస్తూ ఇవాళ మమ్మల్ని అందరూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 25 వరకు 7,177 మంది ఉపాధ్యాయులు, 13,000 మేము అనేక ధర్నాలు, నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడి కూడా మేము చేయడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విసిగి వేసారి. ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ కానీ, పెన్షన్లు కానీ, రావాల్సినటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనకు అరిచేతిలో స్వర్గం చూపెట్టి మొత్తం ఎంప్లాయీస్ కోసం మేము చూస్తాము. ఒక చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు, రిటైర్మెంట్ అయినటువంటి నెక్స్ట్ డేనే పెన్షన్ వచ్చేటట్టు డిగ్నిటీతో నేను రిటైర్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పోయింది ఆ డిగ్నిటీ, ఏమైంది ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకి దుస్థితి పట్టిందంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి కారణం అని చెప్పి అనుకోవాలి. ఈరోజు పీఆర్సీలు కానీ, డిఏలు కానీ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, ముందు ఉన్నప్పుడు కానీ ఇవ్వమంటే ఇగో ఇస్తాము, అదిగో ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్కు, ఈ బకాయిలకు ఆ రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ముందు భట్టి విక్రమ గారు అన్నారు 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటారు, ఉద్యోగస్తులు జీతాలు వచ్చినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను అనేటువంటి వ్యక్తి నువ్వు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినావు.